క్యాట్ వాక్ చేస్తున్నా చందు చాప్టర్. కొత్త రోడ్ల నిగనగలాడుతున్నావు ఎవరు నువ్వు? పాడు పాడు గజాలా. నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? పాట ఉన్నదైనా మరో నువ్వు పాడుతున్న టెంపో తగిడి మీ 2-4. హలో, వెల్కమ్ టు చందూస్ చాప్టర్స్. సో పొద్దున 6:20కి మీ ముఖ చిత్రాలు అందరూ స్లీపీ మోడ్ లో. మార్నింగ్ 5 కంతా పిల్లల్ని లేపేసరికి బాగా స్లీపీ మోడ్ లో ఉన్నారు. బట్ ఫ్రెండ్స్ అందరూ గ్యాదర్ అయ్యేసరికి యాక్టివ్ అయ్యారు కొంచెం. మేమైతే స్వీడన్ లోనే హైయెస్ట్ వాటర్ ఫాల్ చూడడానికి బయలుదేరేసాము. ఇదైతే 6 hours జర్నీ టైం మా ఇంటి నుంచి. బట్ ఆల్మోస్ట్ మేము బ్రేక్స్ తీసుకొని 6.5 to 7 పట్టింది. ఏం పాట కావాలమ్మా నీకు? ఒక ప్రాణం. పాడు పాడు గజాలా. జర్నీ స్టార్ట్ అయ్యాక పిల్లలు పడుకునేసారని ఆల్మోస్ట్ 2 hours డ్రైవ్ చేసేసాము. సో ఫాలూన్ అనే ఈ ప్లేస్ దగ్గర బ్రేక్ఫాస్ట్ కి ఆగామన్నమాట. లాంగ్ జర్నీస్ కాబట్టి బయట రెస్టారెంట్స్ లో అలా ప్లాన్ చేసుకోలేదన్నమాట. బ్రేక్ఫాస్ట్ గానీ లంచ్ గానీ మేమే ఇంటి నుంచి ప్యాక్ చేసుకుని తెచ్చేసుకున్నాము, ఇన్క్లూడింగ్ కాఫీస్. ఇంకా బ్రేక్ఫాస్ట్ తర్వాత జర్నీ స్టార్ట్ చేశాక మాకైతే ఆన్ ద వే రాత్విక్ అనే ఈ ప్లేస్ లో సో ఇలా సోప్ బబుల్ ఫౌంటైన్ కనిపించింది అనమాట. సో పిల్లలు ఎంజాయ్ చేస్తారని ఇక్కడ ఇంకొంచెం సేపు ఆగి పిల్లలతోటి టైం స్పెండ్ చేసి వచ్చాము. ఏంటమ్మా ఇది? ఏనా నా కొత్త డ్రెస్ వేసావు, మళ్ళీ జాకెట్ తో వేసేసావు. ఈ నార్త్ కచ్చరికి చలి. ఇక్కడ అలా ఫౌంటైనే కాకుండా ఇలా చిన్న చిన్న షాప్స్ ఉన్నాయన్నమాట. బట్ అన్ని పిచ్చ కాస్ట్లీ ఉన్నాయి. చిన్నవి అనుకోవడమే గానీ బాబోయ్ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. సో అన్ని ఒక రౌండ్ వేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. బట్ నాకైతే ఇలా హ్యాండ్ బ్యాగ్లన్నీ తగిలిచ్చి ఉండేది షాప్స్ అన్ని చూస్తుంటే బెంగళూరులో కమర్షియల్ స్ట్రీట్ గుర్తొచ్చింది అనమాట. ఇంక అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి ఇంకెక్కడ ఆపలేదు, నేరుగా నేషనల్ పార్క్ వచ్చేసాము. సో ఇక్కడే అనమాట మన హైయెస్ట్ వాటర్ ఫాల్ ఉండేది స్వీడన్ లో. బట్ అక్కడికి వచ్చేసరికి ఫుల్ రెయిన్. ఫోర్కాస్ట్ లో కూడా చూపించలేదు అనమాట రెయిన్ ఉందని. సో అందుకనే మేము ప్రిపేర్ అయ్యి కూడా రాలేదు. ఇంకా కార్ లో ఉన్న ఏదో రెయిన్ కవర్స్ తీసి అలా మేనేజ్ చేసాము కొంచెం దూరము. అక్కడే లంచ్ చేసేసి చాలాసేపు వెయిట్ చేసాము వర్షం ఆగుతుందా అని. బట్ అసలు ఛాన్స్ లేదు. సో ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇక్కడ ఒక స్మాల్ రిసెప్షన్ ఉంది. సో లోపలికి వెళ్ళి చూస్తే ఈ బ్యూటిఫుల్ పిక్చర్ అనమాట. అసలు ఈ వాటర్ ఫాల్ వింటర్ లో వస్తే ఇలా ఉంటదంట. సేమ్ టు సేమ్ మన అమర్నాథ్ అలా ఉన్నింది. బట్ ఇప్పుడైతే ఈ వాటర్ ఫాల్ కి వెళ్ళడానికి ఆల్మోస్ట్ 2.5 kilometers హైక్. ఇదైతే స్ట్రాలర్ ఫ్రెండ్లీ కాదనే చెప్పాలి. బికాజ్ అక్కడక్కడ పార్ట్స్ మరీ బురదగా అలా ఉన్నింది. ప్లస్ అప్స్ డౌన్స్ చాలా ఉన్నింది. సో స్ట్రాలర్ లో అయితే తీసుకెళ్లి నిండలేము. అందుకనే మేము బేబీ క్యారియర్ యూజ్ చేసాం యుక్త కోసం. వర్షంలో మా తిప్పలు చూసారా. ఆ రిసెప్షన్ లో డస్ట్బిన్ కవర్స్ ఏవో దొరికితే అది పిల్లలు తడవకుండా కవర్లు వాళ్ళకి వేసామన్నమాట. బట్ ఏమైనా అంత వర్షంలోనూ చుట్టూ ఫ్రెండ్స్ ఉన్నారంటే అది ఫుల్ ఫన్నే. మరి మా ఆయనలో అయితే ఒక మ్యూజిక్ డైరెక్టర్ బయటకు వచ్చాడు ఏకంగా. జల జల జారుతున్న న్యూ పేస్ కారులా. నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? పాట ఉన్నదైనా మరో నువ్వు పాడుతున్న టెంపో తగిడి మీ 2-4. బాబు పోకిరి 2 లో పెట్టుకుంటాడు. టాలీవుడ్కి వెళ్ళిపోతున్నా స్టాండర్డ్ మానేసి ఇప్పుడు. అక్కడ వర్షానికి పాత్ ఇలా తయారైందా లేకపోతే రెగ్యులర్ గా కూడా ఇలాగే ఉంటుందా తెలియదు కానీ. సో బెస్ట్ అయితే పిల్లల్ని చేతులతోనో లేకపోతే బేబీ క్యారియర్ తో క్యారీ చేయడం. స్ట్రాలర్ ఫ్రెండ్లీ అయితే అస్సలు కాదు. ట్రైన్ రావాలి, ట్రైన్ కో చిక్ 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 కో చిక్ చిక్ బండి చిక్ చిక్ బండి. పిల్లలు ఉంటే ఇలా ఎత్తుకొని పోవాలి. రండి దయచేయండి. మీ రాక మాకు ఎంతో శుభం. కొత్త రోడ్ల నిగనగలాడుతున్నావు ఎవరు నువ్వు? మా క్రేజీనెస్ చూసి ఇల్లు కూడా క్రేజీ అయిపోయారు. మొత్తానికి ఒక 1/4 డిస్టెన్స్ నడిచేసరికి ఈ బ్యూటిఫుల్ సీనిక్ ప్లేస్ కనిపించింది. సో ఇంకక్కడ ఎంచక్క అందరం ఫోటోలు దిగామన్నమాట కొంతసేపు ఆగి. ఆల్మోస్ట్ దారంతా కూడా ఇలా చిన్న చిన్న కాలువలు ఇంకా చిన్న చిన్న వాటర్ ఫాల్స్ లాంటివి కనిపిస్తూ వచ్చినాయి. కానీ మా బుడ్డిది మాత్రం అసలు హైలైట్. ఏ మాత్రం ఇబ్బంది పెట్టకుండా అందులో చక్కగా కూర్చునింది. లేకపోయింటే అసలు మేము నడిచే వాళ్ళమే కాదు ఆ వర్షంలో. ఇదైతే వన్ ఆఫ్ ద వ్యూ పాయింట్ అన్నమాట హైయెస్ట్ వాటర్ ఫాల్ చూడడానికి. కానీ ఇక్కడి నుంచి అయితే ఇంకా కూడా ముందరికి వెళ్ళొచ్చు. సో క్లోజ్ గా వాటర్ ఫాల్ దగ్గరికి
దగ్గరికి వెళ్ళంగా పాత్ అయితే కొంచెం కష్టంగానే ఉన్నింది, జనరల్గా వాక్ చేయడానికైనా స్లిప్పరీగా ఉన్నింది చాలా. సో ఫైనలీ అయితే మేము ఆల్మోస్ట్ క్లోజ్ బై రీచ్ అయిపోతున్నాము వాటర్ ఫాల్స్కి. సో ఇదన్నమాట స్వీడన్లో హైయెస్ట్ వాటర్ ఫాల్. చెప్పాలంటే ఇండియాలో ఇంకా ఇంతకంటే పెద్ద వాటర్ ఫాల్సే ఉన్నాయి కానీ బట్ స్వీడన్లో ఇదే హైయెస్ట్ వాటర్ ఫాల్ అంట. అండ్ నాకైతే ఇన్ పర్టికులర్ స్నో టైంలో వచ్చి చూడాలని అనిపించింది. అసలు వింటర్ టైంలో పిక్చర్ అయితే ఇందాక చూపించాను కదా, ఆసమ్ ఉన్నింది. మేబీ ఈ వింటర్లో మళ్ళీ ట్రై చేయొచ్చేమో ఈ హైక్. అలా మా వాళ్ళందరూ మంచిగా ఫోటోలు దిగేశాక ఇంకా రిటర్న్ స్టార్ట్ అయ్యామన్నమాట. రిటర్న్లో మా బుడ్డిదాన్ని ఇంకా నేను క్యారీ చేశాను. అసలు చాలా అంటే చాలా కష్టం అనిపించింది కొంచెం దూరంకే. అసలు మా ఆయన ఎలా మోసాడో ఏంటో మరి. ఏంటి మీ ముఖ చిత్రాలు ఇలా ఉన్నాయి. అవును, ఇంతకీ మళ్ళీ మేము ఎక్కడికి హైక్ చేస్తున్నామో మీకు చెప్పలేదు కదా. సో వరల్డ్లోనే చాలా చాలా ఓల్డెస్ట్ ట్రీ అంట, దాన్ని చూడడానికి మేము ఇప్పుడు హైక్ చేస్తున్నాము. ఇది మళ్ళీ సమ్ మిడ్ వ్యూ పాయింట్ నుంచి 2.5 కిలోమీటర్స్ అని కింద బోర్డు పెట్టారు. సో మేమైతే మార్కింగ్స్ బట్టి స్టార్ట్ అయిపోయాము నడుచుకుంటూ. మెయిన్ ఆ దారంతా కూడా కొంచెం కచ్చపచ్చగా బురదగా ఉన్నింది, అసలు మోటివేషనే రాలేదు. కానీ సగం దూరంకి వెళ్ళాక కొంతమంది రిటర్న్ వచ్చిన వాళ్ళేమో మాకే చెట్టు కనిపించలేదు అన్నారు. సో ఇంకా అసలు పూర్తిగా మోటివేషన్ వెళ్ళిపోయి రిటర్న్ అయిపోదాం అనుకునేటప్పుడు ఒక ముసలి అవ్వ కనిపించింది అనమాట. ఆ అవ్వ పిక్చర్ చూపించింది. సో ఇటు వెళ్ళండి మీకు కనిపిస్తుంది అని చెప్పింది. ఇంకా మళ్ళీ స్టార్ట్ చేసాము హైక్. కీర్తి ఒకసారి పడిపోయి కూడా మళ్ళీ పడిపోయింది చెట్టుని చూసేకి మోటివేషన్ తో. అదో బామా బురదేది బాబాయ్, అది మోటివేషన్ అంటే. కమాన్ కీర్తి. మా ఆయన ఆల్రెడీ యుక్తాన్ని ఎత్తుకునేసరికి నేను ఆయన హెల్ప్ అడగలేక ఇంకక్కడ నాతో పాటు ఎక్కే వాళ్ళని హెల్ప్ అడిగి ఇలా రాళ్ళు ఎక్కాను అనమాట. మేమైతే నిజంగా ఈ హైక్ కి ప్రిపేర్ అయ్యే రాలేదు, పాపకు కూడా ఏమీ క్యారీ చేయలేదు. ఇంకా దారి పొడుగున బ్లూబెర్రీస్ కనిపించాయి. సో ఇంకా అవి పెట్టి ఫ్రూట్ కింద కానిస్తూ వచ్చామన్నమాట. కాకపోతే ఒక్కటి వర్స్ట్ పార్ట్ ఏంట్రా అంటే ఇక్కడ ఎక్కడా కూడా మార్కింగ్స్ లేవు, ఏ డైరెక్షన్ లో వెళ్తే ఏం చూడొచ్చు అని. ఆల్మోస్ట్ వచ్చే ప్రతి ఒక్కరిని అడిగామన్నమాట. సో కొంతమంది అయితే రైట్ డైరెక్షన్ ని గైడ్ చేశారు మాకు. క్యాట్ వాక్ చేస్తున్నా చందు చాప్టర్. సో అలా ఎన్నో తిప్పల తర్వాత మొత్తానికైతే రీచ్ అయిపోయాము. ఇదే అనమాట వరల్డ్లోనే ఓల్డెస్ట్ ట్రీ అంట. సో ఇక్కడ ఇప్పుడు మనం చూస్తా ఉండే చెట్టు వచ్చేసి 400 years ఓల్డ్ అంట. కానీ ఇక్కడే వాళ్ళకి ఒక కొమ్మ దొరికిందంట, అదేమో 9500 years ఓల్డ్ దంట. ఆ కొమ్మ సైంటిఫిక్లీ టెస్ట్ చేసినప్పుడు. చెట్టు అయితే పెద్దగా లేదు కానీ కింద ఈ బ్రాంచెస్ మాత్రం ఫుల్గా అల్లుకునేసి ఉన్నాయి. మేబీ కొండ పైన కాబట్టి ఇంతకు మించి పెరగదేమో. అంత కష్టపడిన దానికి మేమైతే చెట్టును చూసేసాము. ఇంకా ఎక్సైట్మెంట్ తో రిటర్న్ అయ్యామన్నమాట. ఎక్కడం ఒక ఎత్తు అయితే దిగడం ఇంకొక ఎత్తు. సో ఎలాగోలాగా కష్టపడి కిందకైతే దిగేసాము మొత్తానికి. ఏంటి మీ ముఖ చిత్రాలు అలిసిపోయి సొలసిపోయి చూడు, కాళ్ళంతా బురదలు అలా ఉన్నాయి. పిల్లలు కూడా బాగా అలిసిపోయారు, మా బుడ్డిది కూడా పడుకునేసింది. సో అలా మేమైతే రిటర్న్ అయిపోయాము. ఇదన్నమాట స్వీడన్లో లార్జెస్ట్ వాటర్ ఫాల్ యొక్క విశేషాలు. ఇంక ఇదే కాకుండా ఇక్కడ నుంచి మేము అలా ఓరేకి వెళ్ళి ఇంకా అక్కడ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ ఎన్నో చూసాము. ఎక్సైటింగ్ యుక్త. వెల్కమ్ టు చందూస్ చాప్టర్స్. ఈ రోజు మేము ఓరేకి వచ్చామన్నమాట. సో ఇది స్వీడన్ కి నార్త్ లో అలా ఉంటది అనమాట ఈ స్పాట్ ఆర్ ఈ డెస్టినేషన్. ఇది వన్ ఆఫ్ ది ఫేమస్ డెస్టినేషన్ ఫర్ స్కీయింగ్. కానీ మేమైతే ఇప్పుడు ఈ కేబుల్ కార్స్ తీసుకొని పైకి వెళ్ళబోతాము, వెళ్ళి వ్యూస్ అన్ని చూడబోతాము. అవన్నీ ఎలా ఉంటాయో మీకు కూడా నేను ఈ వీడియోలో చూపించేస్తాను. యూజువలీ స్కీయింగ్ పెద్ద పెద్ద కొండల్లోనే చేస్తారనమాట. అండ్ సమ్మర్స్లో ఏంట్రా అంటే ఈ మొత్తం కొండ కింద నుంచి హైకింగ్ కూడా చేస్తారు. 4 to 5 hours అలా పడుతుందంట, డిపెండ్స్ అపాన్ ఎక్స్పీరియన్స్. కానీ మేమైతే మొత్తం కొండ నడవాలని అనుకోలేదు, ఎస్పెషల్లీ కిడ్స్ తో. బేస్ పాయింట్ వరకు ఈ కేబుల్ కార్స్ వెళ్తాయి అనమాట. అక్కడికి వెళ్ళిపోయి ఇంక అక్కడి నుంచి హైక్ చేసుకుంటూ టాప్ మౌంటైన్ కి రీచ్ అవ్వాలని ప్లాన్. బుడ్డిదైతే పడుకుంది. కేబుల్ కార్లు వెళ్తున్నాం. కేబుల్ కారే కదా హైక్ ఎక్కుతున్నట్టు ఫీల్ అవుతున్నావు. ఏదో ఒకటి కొండ పైకి వెళ్తున్నాం ఈజీగా.
పార్కింగ్ పక్కలోనే ఈ కేబుల్ కార్స్ అన్ని స్టార్టింగ్ పాయింట్ ఉందన్నమాట. అండ్ ఇక్కడ వీళ్ళు ఏంట్రా అంటే ఆన్లైన్లో పర్చేస్ చేసుకుంటే టికెట్ ప్రైస్ తక్కువ పడుతుంది అని ఇక్కడ మెన్షన్ చేశారు. సో అందుకని అక్కడికి వెళ్ళినా కూడా మేము ఆన్లైన్లో టికెట్ కొన్నాము. అప్ అండ్ డౌన్ ఏమో 225 krona అలా పడింది అడల్ట్స్కి. ఇంకా టికెట్స్ తీసుకొని ఒక్కొక్కరుగా ఎంటర్ అయిపోయాం లోపలికి. రెడీ గీతిక రెడీ, గీతు బాబా రెడీ 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 టరీష్. మొత్తానికి ఫస్ట్ కేబుల్ కార్ రైడ్. మేమేమో ఇక్కడ కేబుల్ కార్ పర్ ఫ్యామిలీకి ఒకటి ఇస్తారనుకుంటే ఇక్కడ ఒక పెద్ద మంది ఉంది. ఆల్మోస్ట్ 60 people పడతారంట ఈ పెద్ద బస్లో. సో వీళ్ళందరినీ ఒకేసారి ఎక్కిచ్చేస్తున్నారు బేస్ స్టేషన్కి. అండ్ ఇక్కడ చూస్తేనేమో మ్యాప్లో వింటర్లో అసలు పిచ్చి యాక్టివిటీస్ ఉన్నాయి. మొత్తం స్కీయింగ్ అంట, డిఫరెంట్ పాత్స్ ఉన్నాయి. సో ఇంకా అలా వెయిట్ చేసేసరికి ఆర్టీసీ బస్ వచ్చినట్టు వచ్చింది ఇది. ఇంకా అందరం ఎక్కేసాము. మా గ్రూప్ అంతా అయితే తలా ఒక మూలకి వెళ్ళిపోయాము, ఎక్కడైతే వ్యూ కనిపిస్తుందో అక్కడికి అన్నట్టుగా. బట్ మేమైతే చాలా డిసప్పాయింట్ అయిపోయాము, ఏంట్రా ఇది ఇంతమందిని ఒకదానిలో ఎక్కిచ్చారని. సర్లే ఏదో ఒకటని ఇంకా మొత్తానికి స్టార్ట్ అయింది. ఇంకా అలా వ్యూస్ చూసుకుంటూ వెళ్ళామన్నమాట. కొండ కింద టెంపరేచర్ అయితే ఆల్మోస్ట్ 18 degrees దాకునింది. అసలు పైకి వెళ్తూ ఇంకా ఫుల్ ఫాగ్, ఏ మాత్రం కనిపించలేదు. బాగా చలి, గాలి, అస్సలు తట్టుకోలేకపోయాం చలికి. చూసారా అసలు వ్యూస్ చూద్దామని వస్తే ఏమీ కనిపించట్లేదు. సో మొత్తం ఫాగీగా ఉన్నిందనమాట. అసలు బేస్ పాయింట్లోనే ఇలా ఉంది, ఇంకా కొండపైకి వెళ్తే ఇంకెంత ఫాగ్ ఉంటుందో అసలు ఏమన్నా చూడగలమా అని చాలా భయపడ్డాము. మెయిన్ గా ఏంట్రా అంటే గాలి వల్ల ఎక్కువ చలేసేసింది. మీరు వీడియోలో కూడా వినొచ్చు ఆ గాలి సౌండ్, అంత గాలి ఉన్నింది అక్కడ. ఇంకా అసలు నేను ఈ నామాలు చూసేసరికి అలా ఫ్రీజ్ అయిపోయా కొంచెం సేపు. ఎంత హ్యాపీగా అనిపించిందో. ఆ నామాలు ఏంటో అనుకునేరు, అవి వచ్చేసి మార్కింగ్స్ అన్నమాట. హైయెస్ట్ పాయింట్ కి ఎలా వెళ్ళాలో పాత్ అలా సింబల్స్ ద్వారా వేశారు. ఏదో ఇండియాలో తిరుమలకు వచ్చినట్టే అనిపించింది. అక్కడక్కడ నామాలు, ఇంకా నడక దారి కూడా అలాగే ఉన్నింది పాత్. తిరుమలకి ఒకప్పుడు రోడ్ వేయక ముందు ఇలాగే ఉన్నిందేమో, నేనైతే బాగా గుర్తు చేసుకున్నాను తిరుమల నడక దారి. బట్ హైక్ పరంగా చెప్పుకోవాలంటే పిల్లలతోటి ఈజీగానే నడవచ్చు, మరీ అంత కష్టమైతే కాదు. మేము మా బుడ్డిదాన్ని తీసుకొని నడిచాము. అండ్ తను నిద్ర లేచాకైతే కొన్ని ప్లేసెస్లో దిగేసి తను కూడా వాక్ చేసింది. సో ఇట్స్ ఫీజిబుల్ విత్ కిడ్స్. కానీ పిల్లలతోటి ట్రావెల్ చేస్తున్న ప్రతి ఒక్కరూ అయితే డెఫినెట్లీ వింటర్ జాకెట్స్ లాగా క్యారీ చేయండి, ఎందుకంటే బాగా చలిగా ఉన్నింది. మనం ఎలా అయితే ఇండియాలో కొండలెక్కేటప్పుడు ఇల్లు కడుతూ ఉంటామో రాళ్లతోటి, ఇక్కడ కూడా చాలా మంది అలా కట్టారనమాట. సో మా ఆయన కూడా ఒక బిల్డింగ్ లేపాడు రాళ్లతోటి. అప్పుడప్పుడు అలా సన్లైట్ వచ్చినప్పుడు ఫాగ్ క్లియర్ అయ్యి మాకు వ్యూస్ లైట్ గా కనిపించింది. సో వ్యూస్ కనిపించినప్పుడు టకామని వీడియోస్ ఫొటోస్ తీసేసుకున్నాము. సో ఫైనలీ అయితే టాప్ ఆఫ్ ద మౌంటైన్ కి వచ్చేసామన్నమాట. సో ఫుల్ గాలి, బయట మేము ఎక్కువసేపు ఉండలేకపోయాము. ఆ గాలికి మా బుడ్డిదైతే ఏడ్చేసింది. సో ఇంకా మేము ఇక్కడే పైన ఒక చిన్న కెఫే ఉంటే దాని లోపలికి వెళ్ళి వేడిగా హాట్ చాక్లెట్ తీసుకొని ఇంకా వేడిగా వేఫల్స్ ఇచ్చారు. సో తీసుకొని మంచిగా ఎంజాయ్ చేసాము. ఆ చలికి మాకు ఆ వేడిగా వెళ్తుంటే ఎంతో హ్యాపీగా అనిపించింది. అలా ఇంకొంచెం సేపు చిల్ అయ్యాక సో ఫైనలీ అయితే మేము మళ్ళీ దిగడం స్టార్ట్ చేసాము బేస్ పాయింట్ కి. మేమైతే ఓవరాల్ హైక్ పిల్లలతోటి స్లోగా ఆపుకుంటూ బ్రేక్స్ తీసుకుంటూ ఎక్కాం కాబట్టి మాకు ఎక్కడం ఒక 2 hours అలా పట్టింది. మళ్ళీ దిగడం కూడా ఆల్మోస్ట్ 2 hours పట్టింది. బేస్ పాయింట్ కి వచ్చాకైతే కొంచెం ఫాగ్ క్లియర్ అయింది. రిటర్న్ లో ఈ వ్యూ చూడగలిగాము. ఇంక ఇక్కడ నుంచి మళ్ళీ మేము ఆర్టీసీ బస్ అయితే ఎక్కాలని అనుకోలేదు. సో హాఫ్ డిస్టెన్స్ కి ఈ కేబుల్ కార్ వెళ్తుంది అనమాట. ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క కారు. మేమైతే దీన్ని ఎక్కేసాము. ఎలాగైతే అలాగైతుంది. సగం దారికి వెళ్ళాక మళ్ళీ చూసుకుందామని ఎక్కేసాము. చాలా అంటే చాలా స్లోగా వెళ్ళింది ఈ కేబుల్ కారు. అస్సలు భయం ఉండదు.
ఇంకా సగం కొండ నుంచి కిందకి వెళ్ళడానికి ఈ గండోలా లిఫ్ట్ ఎక్కామన్నమాట. అస్సలు ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం డెఫినెట్లీ ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా అనిపించింది. మేము మా యుక్తతో పాటు ఎక్కాము, తను కూడా బాగా ఎంజాయ్ చేసింది. ఈ పిల్ల ఈ వయసుకి ఎన్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంది. మేమందరం ఎక్సైట్మెంట్ తో అరిస్తే మా బుడ్డిది కూడా మమ్మల్ని ఫాలో అయింది. కేబుల్ కార్స్ లోపల నుంచి కన్నా కూడా ఈ లిఫ్ట్ లో బయట నుంచి వ్యూస్ ని మాత్రం భలే క్యాప్చర్ చేయొచ్చు. చాలా బ్యూటిఫుల్ ఉంది. ఎలా ఉంది యుక్త? ఎట్లుందమ్మా? ఎట్లుంది? బాగుందా? నా బంగారు ఇది బాగుందా? సూపర్. కిందకు వచ్చేసరికి ఆల్మోస్ట్ 18 degrees ఉంది. ఇక్కడ నుంచి అయితే మా కార్ పార్కింగ్ చేసిన ప్లేస్ కి 10 minutes వాక్. బట్ మేము కొన్న టికెట్ కి మేము అన్ని రైడ్స్ మంచిగా ఎంజాయ్ చేసాము. వర్త్ బయింగ్ టికెట్ అని అనిపించింది. సో అలా నడిచింది అన్నమాట మా డిస్కవరీ ఆఫ్ గోవిందనామాలు అండ్ హైకింగ్ ఎక్స్పీరియన్స్. సో ఈ వీడియో అయితే నేను మీకు నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ అయితే అందరికీ షేర్ చేయండి. స్వీడన్ లో సమ్మర్ చాలా వాల్యుబుల్ అండి. సో అందుకనే మేము టైం వేస్ట్ చేసుకోకుండా నార్త్ ఆఫ్ స్వీడన్ కి వెళ్ళిపోయాము. అక్కడున్న వాటర్ ఫాల్స్ అన్నిటినీ కవర్ చేయడానికి. ఈ వీడియోలో మీకు నేను హైక్స్ లేకుండా పిల్లలతోటి ఈజీగా మనం చూడగలిగిన వాటర్ ఫాల్స్ అన్నిటినీ యాడ్ చేస్తున్నాను. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మీకు నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో క్లియర్ గా మెన్షన్ చేస్తాను. మేమైతే మా జర్నీని ఓరే అనే డెస్టినేషన్ పెట్టుకొని స్టార్ట్ అయ్యాము. సిటీస్ అన్ని దాటుకొని ఆల్మోస్ట్ ఓరే అంటే 4 hours డ్రైవ్ ఉన్నప్పటికీ రోడ్స్ అయితే ఇలా కంట్రీ రోడ్స్ అయిపోయాయి. ఇంకా దారిలోనే అసలు ఎన్ని అనిమల్స్ కనిపించాయో మాకు. మరి ఈ మూస్ అయితే అసలు ఏంజెల్ లాగా కనిపించింది. సో అలా మేము ఒక లాంగ్ డ్రైవ్ చేసుకొని ఫస్ట్ డెస్టినేషన్ కి వచ్చాము. దీని పేరు రిస్తా ఫెల్లెత్ అన్నమాట. పార్కింగ్ నుంచి జస్ట్ ఒక 20 meters ఇలా కిందకి వెళ్ళామంటే అసలు మనకి వాటర్ ఫాల్స్ కనిపించుద్ది. లొకేషన్ మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉన్నింది. ఏదో సీనిక్ స్పాట్ కి వచ్చినట్టు అనిపించింది. ఈ వాటర్ ఫోర్స్ కి సన్నీ టైంలో వెళ్ళేసరికి మంచి రెయిన్బో కూడా చూసాం మేము. కానీ ఒక్కటేంట్రా అంటే పిల్లల్ని మాత్రం జాగ్రత్తగా పట్టుకోవాలి. సో ఎక్కడ ఎలాంటి గేట్లు గానీ అలా అడ్డులు ఆపులు అలాంటివి ఏమి ఉండవు. అవర్ ఓన్ రిస్క్ అన్నట్టుగా. మా అందరి ఫోటో సెషన్ తర్వాత అయితే లార్జెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ స్వీడన్ కి వచ్చాము. దీని పేరు టాన్ ఫోర్స్ అని అన్నమాట. అండ్ ఇది కూడా జస్ట్ 200 meters కే మనకి వాటర్ ఫాల్ కనిపిస్తుంది. అండ్ మెయిన్ ఏంటంటే ఇందులో డిఫరెంట్ హైక్స్ ఉన్నాయి. బట్ మేమైతే దేన్ని చేయలేకపోయాం బికాస్ కిడ్స్ ఉన్నారు కాబట్టి. ఈ పర్టికులర్ లొకేషన్ లో మాత్రం మేము పార్కింగ్ కి మనీ పే చేయాల్సి వచ్చింది. ఇక్కడైతే మాకు డబుల్ రెయిన్బో కనిపించింది ఆ వాటర్ ఫోర్స్ కి. అండ్ ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. అలా కొంచెం సేపు టైం స్పెండ్ చేశాక స్టార్ట్ అయిపోయాము. నెక్స్ట్ అయితే ఓరే నుంచి హెల్లింగ్స్ ఆఫ్ ఫెల్లెత్ అనే వాటర్ ఫాల్స్ కి వచ్చాము. దీనికైతే మాకు 4 hours జర్నీ టైం పట్టింది. అండ్ ఇది కూడా పార్కింగ్ నుంచి వెరీ క్లోజ్ టు ద వాటర్ ఫాల్. దారులు అయితే అక్కడక్కడ ఇలా ఉన్నాయి. కొన్ని చోట్ల బానే ఉన్నా బట్ మేమైతే స్ట్రాలర్స్ యూజ్ చేయలేదు. సో ఫైనల్లీ అయితే లొకేషన్ కి వచ్చేసాము. ఇక్కడ వ్యూ పాయింట్ ఎందుకో క్లోజ్ చేశారు. సో మేము 2-3 డైరెక్షన్లు తీసుకొని అన్ని యాంగిల్స్ లో కవర్ చేసాము. బట్ బాగుంది ఇది కూడా. మా లక్ ఏంటో గానీ మేము వెళ్ళిన ప్రతి చోట రెయిన్బో చూడగలిగాము. దట్ మేడ్ ద సీనరీ స్టిల్ మోర్ బ్యూటిఫుల్. ఇంకా నెక్స్ట్ అక్కడి నుంచి బయలుదేరి 1 hour జర్నీ చేసి ఈ బ్రెక్కా ఫెల్లెత్ అనే ప్లేస్ కి వచ్చాము. ఇది వెరీ డిఫరెంట్ టు వాట్ వీ హ్యావ్ సీన్ ప్రీవియస్లీ. ముందు చూసిన వాటర్ ఫాల్స్ అన్ని హైయెస్ట్ పాయింట్ నుంచి దూకడం చూసాము. బట్ ఇది టోటలీ ఆపోజిట్. సో మాకు అందుకే బాగా నచ్చింది. అసలు ఆ వాటర్ ఫాల్స్ కింద దాకా వెళ్ళి మంచిగా ఆడుకొని మా వాళ్ళు ఫుల్ గా చిల్ అయ్యారు. నెక్స్ట్ అయితే మేము బయలుదేరి వైల్డ్ మార్క్స్ వేగన్ ద్వారా స్టెక్ అండ్ షాక్ అనే హైయెస్ట్ పాయింట్ కి వెళ్ళబోతున్నాము. అసలు రోడ్ అంతా మాత్రం ఆసమ్ అన్నమాట. హైకింగ్ చేసే వాళ్ళు పిచ్చగా ఉన్నారు. టాప్ ఆఫ్ ద మౌంటైన్ అయ్యేసరికి మాకెవ్వరు కనిపించరేమో అనుకున్నాం గానీ చాలా మంది క్యాంపింగ్ చేస్తూ ఉన్నారు. అక్కడక్కడ స్నో గ్లేషియర్స్ కనిపించాయి. ఇంకా అదే కాకుండా చిన్న చిన్న వాటర్ ఫాల్స్ అయితే అసలు భలే అనిపించాయి. ఈ వైల్డ్ మార్క్స్ వేగన్ లోనే ఇది ఒక బ్యూటిఫుల్ అండ్ సీనిక్ స్పాట్ అన్నమాట. ఎవరైనా సరే ఈ ప్లేస్ చూపించగానే మీరు కెంపెఫెల్ కి వెళ్ళొచ్చారా అని అడుగుతారు. అక్కడక్కడ ఆ వాటర్ మధ్యలో గడ్డి ఫామ్ అవడం మాత్రం ఆసమ్ అనిపించింది.
టోటల్ డ్రైవ్ అంతా కూడా సీనిక్ వ్యూసే. నెక్స్ట్ ఇంకొక వాటర్ ఫాల్ చూసాం మేము. దీని పేరు వచ్చేసి ట్రెబ్స్ టాగ్స్ ఫోర్సెన్ అండ్ ఇది పేరుకు తగినట్టుగానే స్టెప్స్ గా ఉన్నింది. జస్ట్ పార్కింగ్ ఆపోజిట్ లోనే మనం దీన్ని చూడొచ్చు. చాలా డిఫరెంట్ అండ్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నింది. ఇంకా అక్కడ ఒక 4-5 ఫోటోలు దిగి మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మేమైతే ఈ వాటర్ ఫాల్ కి వచ్చాము. దీని పేరు గుస్తావ్ ఫెల్లెత్ అన్నమాట. ఇది కూడా పార్కింగ్ నుంచి వెరీ క్లోజ్ బై. దీనికి రివ్యూస్ అయితే మామూలుగా లేవు. బట్ ఈ రూట్ కూడా స్ట్రోలర్ ఫ్రెండ్లీ అయితే కాదు. ఈ వాటర్ ఫాల్ లో మెయిన్ స్పెషాలిటీ అండ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ ఏంటంటే వాటర్ చాలా చాలా క్లియర్ గా ఉన్నింది అండ్ బ్లూ కలర్ లో కనిపించింది. మా బుడ్డిదైతే ఫుల్ గా ఎంజాయ్ చేసింది. నేనైతే ఈ వాటర్ ని తాగాను కూడా. చాలా బాగున్నాయి వాటర్. నేను ఈ వీడియోలో మీకు చూపించినవన్నీ కూడా మేము రివ్యూస్ బట్టి లేకపోతే ఏదైనా ఫేస్బుక్ గ్రూపుల్లో ఎవరైనా షేర్ చేస్తే దాన్ని బట్టి మేము వెళ్ళాము. ఇంక ఇవే కాకుండా మేము చూసినంత వరకు ఆ వైల్డ్ మార్క్స్ వేగన్లో అయితే చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. మీరు ఆగి చూడాలనుకుంటే ఇంకా మీ ఓపిక ఎన్నో కనిపిస్తాయి మీకు. సో నేను చెప్పిన టిప్స్ అండ్ షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు డెఫినెట్లీ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చితే వెంటనే ఒక లైక్ వేసుకోండి. తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.